దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనం. అతడి నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దేవునికి స్తోత్రం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ పొందినటువంటి భక్తులు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో 1వ కీర్తనలోనే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ వచనంలో ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. ఏమండి, మనుషులు సమాజంలో మనం చూస్తాం, మనల్ని కూడా మనం ఎరుగుదాం, మన వారిని ఎరుగుదాం. అన్ని మంచి పనులే చేస్తారా? పనికిమాలిన పనులు కూడా చేస్తారా? అన్ని మంచి పనులు చేస్తారా? పనికిమాలిన పనులు కూడా చేస్తారా? చెప్పండి ఒక మాట. అన్నీ మంచి పనులే చేస్తారా? నువ్వు చేసావా? నేను చేశానా? మంచి పనులతో పాటు కొన్ని పనికిమాలిన పనులు కూడా ఉంటాయి. మంచి కొరకు చేసే ప్రయత్నాలు ఉంటాయి, తప్పుడు విషయాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. అవునా? ఇక్కడ ఒక వ్యక్తిని గురించి ప్రభువు మాట్లాడుతూ అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. అంటే ఒక ఆయన ఉన్నాడట, అతడు ఏది చేసినా సఫలమైద్దట. ఏ ప్రయత్నం అన్నా చేయని మొత్తం సఫలమైద్దట. అతడు చేసే ప్రయత్నం ఇది సఫలత పొందలేదు అని చెప్పడానికి ఒక్కటి కూడా ఉండదట. అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. నిజంగా మనకు కూడా చాలా ప్రయత్నాలు సఫలం కాకుండా ఆగిపోయాయి, కానీ సఫలమైతే భలే బాగుండేది అనిపిస్తుంది. కొన్ని విఫలమైనాయి, కొన్ని సఫలమైనాయి. విఫలం అంటే జరగలేదు, కొన్ని ఏమో జరిగినాయి. ఉదాహరణకి కొన్ని జరగలేదు అనుకుందాం, మన మంచికే, దేవునికి స్తోత్రం. కొన్ని జరిగినాయి అనుకుందాం, మన మంచికే అని, అంతా మన మంచికే అని దాటిపోతున్నాం. జరిగిందేమో దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం. జరిగిందేమో దేవుని చిత్తం కాదు, దేవునికి స్తోత్రం. ఒకళ్ళు అడుగుతారు, అసలు ఎట్ట చేసావురా ఇన్ని అప్పులు అంటాడు. చేసినోడు ఏమంటాడు తెలుసు? నాకు అర్థం కావట్లేదు అంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాదురా, అక్కడ 20 లక్షలు అంటున్నావు, ఇక్కడ 10 లక్షలు అంటున్నావు, అక్కడ 40 అంటున్నావు, ఇక్కడ 30 అంటున్నావు, ఈ డబ్బులన్నీ ఏం చేసావురా అంటాడు. ఏమైపోయినాయో నాకు అర్థం కావట్లేదు, ఇంత అయిపోయింది అంటాడు. పెద్ద మొత్తాల వాళ్ళు. నేను చెప్పేది వాస్తవం. పాపం వాళ్ళు చేసింది ఏం లేదు, వేరే రకంగా ఖర్చు పెట్టేది రూపాయి లేదు. ఆ వచ్చిన సంపాదన మళ్ళీ వడ్డీలు కడతా ఉంటారు. వడ్డీలు కట్టి మనశ్శాంతిలో కల్లాడు. కాబట్టి అప్పుల ఊబిలోకి అలాగ ఇరుక్కుపోయి దానిలో నుండి బయటపడటానికి ఎన్ని తిప్పలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అక్కడ విఫలమే. ప్రభువుకు స్తోత్రం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రయత్నాలు మన విఫలమవుతున్నాయో ఈ శరీర జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ, కానీ బ్రతకడానికేమో ప్రయత్నం చేస్తేనేమో విఫలత, వైఫల్యం, బోర్ల పడతాం ఏడో చోట. ఇలాగ దేవుని పని చేయాలని ఆశ, చేయడానికి ప్రయత్నం చేస్తేనేమో పని కాదు. ఇట్లాగా ఇటు ఆత్మీయ జీవితంలో, ఈ శరీర సంబంధమైన జీవితంలో కొన్ని అనుకున్నవి నెరవేరి, కొన్ని నెరవేరక, ఈ వైఫల్యాల్లో, ఈ విఫలతల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు సగటు మానవుడు. దాదాపు మనందరం ఇందులోనే ఉన్నాం.
అయితే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇప్పుడు దేవుని వాక్యం మనకు ఒక సందేశం ఇచ్చిందో దాన్ని చూస్తే కొంచెం ఆశ కలిగింది. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని ఎవరు చేసేదంతా సఫలమవుతుంది అంటే దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినటువంటి సారాంశాన్ని హృదయమంతటితో స్వీకరించి దాన్ని ఆచరణలోనికి పెట్టడానికి ఆరాటపడేటువంటి వ్యక్తుల యొక్క ప్రయత్నము సఫలమైద్ది అన్నాడు. బాగానే ఉంది రహస్యం. మరి ఇంతకు మనం నెరవేరుస్తున్నామా లేదా అన్నది ప్రశ్న. ఎంతమంది ఒప్పుకుంటారు? లేదన్నా, నెరవేరట్లేదు. దేవుని వాక్యం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, కానీ విషయాలను లోపలికి తీసుకొని ఆచరించట్లేదు. నేను ఒప్పుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పిచ్చిమా లోకాలారా, నెరవేర్చాం చాలా విషయాలు మనం, తెలుసా? వాక్యం చదివి వదిలేలా చాలా సంగతులు మనం ఆచరణలో పెట్టాం. దేవుడు వాక్యం ఏం చెప్పింది? మీలో ప్రతివాడును ప్రభువునందు విశ్వాసముంచి అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచామా లేదా? స్తోత్రం. ప్రార్థనల గురించి ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆసక్తి కలిగి ప్రార్థన చేయి, విసుగక ప్రార్థన చేయి, పట్టుదలగా ప్రార్థన చేయి, ప్రార్థనలో నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు, దానికి జవాబు వచ్చేంత వరకు వదిలిపెట్టొద్దు. తాడో పేడో తేలాలి, అప్పటిదాకా నువ్వు వదలొద్దని అనేక వచనాలు కోకొలలుగా లేఖనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నాయో చూపిమంటే కూడా చూపిస్తా. తెలుసులే అన్నయ్య అంటే సంతోషిస్తా. నిలకడగా ఉండండి, పట్టుదలగా ఉండి చూపించేదా? వద్దులే, ఉన్నాయిలే. పట్టుదల కలిగి ఉండండి అన్నాడు, నిలకడగా ఉండండి అన్నాడు, విసుక్కోవద్దన్నాడు, ఆసక్తి కలిగి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి మహిమ. వీటన్నిటికి ముందు శ్రమ సంభవించినప్పుడు ఏం చేయమన్నాడు? శ్రమ అంటే ఏంటి? ఇబ్బంది, బాధ, ఏదో దుఃఖ సహితమైన పరిస్థితి. నన్ను నమ్ము, నేను చెప్పినట్టు చెయ్యి, ప్రార్థన చేయాలి. మారు మనసు పొందాం, ప్రభువునందు విశ్వాసం ఉంచాం, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాం, సువార్త చెప్తున్నాం, దేవుడిచ్చిన దానిలో నుండి 10% ఇస్తాం. ఇవన్నీ చూసుకుంటే 70% ఓకే. మనమేమి అంత తక్కువగా ఏం లేం. చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. గట్టి కొట్టండి, గుండె జబ్బులు రావు, వచ్చినా తగ్గిపోతాయి. కొట్టండి. దేవునికి మహిమ. 70% ఓకే, 30% నెరవేరట్లా. ఆ 30% మెయిన్ కార్యసిద్ధి కొరకు కావలసిన సంగతులు. ఏం చెప్పాడు? ఫస్ట్ శ్రమ సంభవించనా, సంతోషము కలిగనా. పాడుతున్నారా మరి కీర్తన? సంతోషం కీర్తన పాడుతున్నారా? స్తోత్రం. పాడితే సంతోషం. రోగి అయి ఉంటే సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయించాలి. అతడు పాపాలు చేస్తే క్షమించబడతాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని లేపుతుంది, అతడు బాగుపడతాడు అని చెప్పాడు. ఈ 3 మాటల్లో ఫస్ట్దే మనం తీసుకుందాం. ఆ 2 చేస్తున్నాంలే. కీర్తనలు బాగున్నా పాడుతున్నావు, సంతోషం లేకపోయినా పాడుతున్నావు అనుకో, దేవునికి స్తోత్రం. కొంతమంది బాధలు తట్టుకోలేక ఇబ్బంది పడితే ఏడు మొహం పెట్టుకుని కూడా ఆనందయాత్ర ఇది ఆత్మీ ఆనందాన్ని ఏడుపుతో పాడుతుంటారు. దేవునికి మహిమ. పాపం ఏడుపుతోనో ఎట్లనో మొత్తానికి పాడుతున్నారైతే సంతోషం లేకపోయినా సంతోషం ఉన్నట్టు కీర్తనలు పాడుతున్నారు. ప్రార్థన గురించి మొదటి మాట ఏం చెప్పాడు?
ప్రార్థన చేయి అన్నాడు. ఎంతవరకు చేయి అన్నాడు? పట్టుదలగా చేయి, ఆసక్తిగా చేయి, నిలకడగా ఉండు, విసుకోకుండా జవాబు వచ్చిందాక చేయి. ఆన్సర్ ఆలస్యమైందంటే నీ మేలుకే, ఇంకా ఎక్కువ నీకు మేలు కలుగడానికే అది ఆలస్యమైంది అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన రాక ఆలస్యం అవుతుంది. ప్రార్థనకు జవాబు కూడా కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఎక్కువ కనికరం నీ మీదకు వచ్చినట్లు, ఎక్కువ కృప నీకు కలుగునట్లు, ఎక్కువ మేలు నీకు ఇచ్చున్నట్లు, ఎక్కువ లాభము నీకు ఇచ్చున్నట్లు లేట్ అవుతుంది. అక్కడ లేట్ అయితే నీ బాడీ హీట్ అయిపోయి నువ్వేం ప్రార్థన మానేస్తావు. నో, లేట్ అవుతుంది అంటే ఏదో గొప్ప కార్యం ఉంది, పట్టుదలకూడదు. దేవా, దీని విషయంలో నాకు స్పష్టతనివ్వండి. రైట్. సో ఇది నెరవేరట్లేదు, పట్టుదలగా ప్రార్థించాం. అదొక పనిగా, అదొక మేజర్ పాయింట్గా మనం తీసుకోం. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని సమస్యలతో నలుగుతున్నా, ప్రయత్నాలు ఎంత విఫలమైనా దేవుడు చెప్పిన ఆ పని మాత్రం చేయం. పొద్దునే ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, పొద్దున్నే ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, అలవాటు ప్రార్థన, ఆశువు ప్రార్థన. ఇయేగా. పొద్దున్నే ప్రార్థన ఏంది? అన్ని కలిపి కొట్టడం. సాయంత్రం ప్రార్థన ఏంది? మళ్ళా సాయంత్రం ప్రార్థన అంత డెప్త్ ఏమి ఉండదు. మళ్ళీ పొద్దున్నే కొంతమందికి భారం వచ్చింది, కొంతమందికి సందకాడు వచ్చింది. మొత్తాన్ని రోజు మొత్తంలో ఒకసారి, అది కూడా అన్ని కలిపి చేసే ప్రార్థన. కొంతమంది అది కూడా ఉండదు. ఒక పక్క బాధల్లో చిత్రవదగా నలిగిపోతూ ఉంటారు, కానీ మోకాళ్ళు మాత్రం దేవుని దగ్గర ఉంచి పట్టుదలతో పెనుగులాటలు మాత్రం చేయరు. ఎంత కొలిమిలోనన్నా కాల్తాడు, కానీ మోకాళ్ళుని దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడదాం అనుకోడు. 5 నిమిషాలు 10 నిమిషాలు. దేవుడు ఏం చెప్తున్నాడు? కనీసం ప్రార్థించడం చేత కాకపోతే, నాకేం చేత కావట్లేదు, బతకడం చేత కావట్లేదు, ప్రార్థన కూడా చేత కావట్లేదు, అసలు నా బతికే ఏం చేత కావట్లేదని, ఏమీ చేత కాలేదన్నా నా ముందు కూర్చోరు అయ్యా అని అడుగుతున్నాడు ఆయన. కూర్చోవటం కూడా చేత కాకపోతే ఇంకా ఏం చేయాలా? ఇప్పుడు నేను ఇస్తాను బాబు, నీకు పైసలు ఇస్తాను, ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇస్తాను, కూర్చో అన్నాను. నువ్వేం చేయాలి? ముందు రావాలి నా ఇంటికాడికి వచ్చి, నేను బయటికి వచ్చి నీకు ఇచ్చిన దాకన్నా కూర్చోవాలా? నువ్వు అడగడం చేత కాలేదు, సంపాదించడం చేత కాలేదు, ఏదో చేయడం చేత కాలేదు, నేను చేస్తా, కూర్చో. అది కూడా చాలామందికి చేత కావట్లేదు. కనీసం నీకు మాటలు లేవు, మాటలు రావు, కూర్చొని నీ బాధకు తలుచుకొని ఏడు ఆయన ముందు. నువ్వు తప్పితే దిక్కు లేదయ్యా అని ఏడు. అంతకు మించిన పెద్ద ప్రార్థనే లేదు. ఏడు. నా నోట మాట కూడా రావట్లేదయ్యా, నాకు మాటలు కూడా లేవయ్యా, నాకు కథ అర్థం కావట్లేదయ్యా అని కూర్చో. ఆయన ముందు కూర్చొని ఏడు. ఇది వాక్యం నెరవేరిద్ది అక్కడ. దేవునికి మహిమ. అలా చేయనప్పుడు మాట ఇచ్చిన దేవుడు, నువ్వు నెరవేర్చమని, ఇదిగో ఈ మాట అన్నావుగా, నేను కూర్చుంటాను నీ ముందు, నువ్వు సహాయం చేయని కూర్చో. మాట ఇచ్చినోడు ఇక కట్టుబడి ఉంటాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ నేను చెప్తున్నా, అసలు ఈ విషయాన్ని సీరియస్గానే చాలామంది తీసుకోవాలా. మళ్ళా అది వాక్యమే. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు, అంతటితో అయిపోయిందా? ధ్యానించువాడు హృదయంలోనికి మాటలు తీసుకోవాలి, తీసుకొని చెప్పినట్టుగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అందులో 70% మనం సఫలమే. ఆ 30% విఫలమవుతున్నాం. ఎందుకంటే అసలు ఇవి సీరియస్గా తీసుకోవాలన్న విషయాలే తెలియనివి కొన్ని సంగతులు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది నేను ఇప్పుడు ఒకటి చూపించాను మీకు. ఏంటదంటే, నీ సఫలత కొరకు దేవుని నీవు ఆశ్రయించాల్సి ఉంది. ఇది దేవుడి మాటే. ఏదో పొద్దున ఒక ప్రార్థన, సాయంత్రం ఒక ప్రార్థన, ఆచారంగా ఆశువుగా అలవాటుగా చేసే ప్రార్థనలు కాదు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను. ఇప్పుడు ఒక పని పెట్టుకోవాలి. ఇక నువ్వు దానికోసం సమయం కేటాయించాల్సిందే. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం టైం కేటాయించి వెతుకుతావుగా. టైం కేటాయించకుండా పరిష్కారం వెతకగలుగుతావా?
నువ్వు అవసరమైతే సమస్య డీల్ చేసుకోవడానికి నీ జాబ్కు సెలవు పెట్టుకోవాల్సి వచ్చింది, నీ వ్యాపారానికి సెలవు పెట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఇంట్లో గొడవ అయిందండి, ఇంట్లో సమస్య వచ్చింది, దాన్ని పరిష్కారం చేసుకోవడానికి నువ్వు ఉద్యోగం చేస్తానికి ఉద్యోగం దగ్గరికి పోయి ఇక్కడ పరిష్కారం చేస్తావా? సెలవు పెట్టుకొని వచ్చి కూర్చుంటావు. అదేదో పరిష్కారం అయిందాక వదిలిపెట్టావు. అబ్బాయితో ఒక సమస్య వచ్చింది, ఢిల్లీ పోవాలి, అని తీసుకొని పోయి రావాలి. సమస్య టైం కేటాయిస్తావా కేటాయించవా? కనీసం 3 రోజులు కేటాయించాలి దానికి. వ్యాపారం అయితే సెలవు పెడతావు, జాబ్ అయితే సెలవు పెడతావు, పని అయితే సెలవు పెట్టేస్తావు. పెట్టేసి ఆ పనులు మానేసి ఇదొక పనిగా పెట్టుకొని దాన్ని పరిష్కరించిందాక ఇక రెండో దాని మీదకి మనసు పోనీయం. అది అటో ఇటో తేల్చి అప్పుడు పోతావు లైన్లోకి. శ్రమ కొలిమిలో ఉన్నవాడు, శ్రమ సంభవించినవాడు, ఏ విషయంలో అతడు శ్రమ పొందుతున్నాడో దాని విషయంలో పనిగట్టుకొని దేవుని ముందు కూర్చోమని చెప్పాడు దేవుడు. ఏది నిన్ను వేధిస్తుందో, ఏది నిన్ను బాధిస్తుందో, ఏది నిన్ను కృంగదీస్తుందో దాని విషయం చెప్పి నా ముందుకు రమ్మన్నాడు ఆయన. రా, నాకు అందుబాటులోకి రా. నేను మాట ఇచ్చా, నెరవేరుస్తా, మాట తప్పను. నెరవేరుస్తానో, ఇంకా గొప్పగా చేస్తానో, లేకపోతే అది కాదు ఇంకోటి అని చెప్తానో నేను చెప్తా. ఏదో సమాధానం నా దగ్గర నుంచి పొందుకున్న దాకా నీవు నా సన్నిధి విడిచి పోరాదు. దావచ్చి కూర్చో అని దేవుడే ఆహ్వానిస్తే ఎందుకండి భక్తులు పట్టించుకోరు? ఇది నెరవేరుతుందా వాక్యం? మన జీవితంలో నెరవేరిందా? మిగిలినవన్నీ నెరవేరినాయి, ఈ విషయం నెరవేరలా. కొంతమంది ఉన్నారు పట్టుదలగా అలా ప్రార్థించి సాధించుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇక వారికి ఎదురులేదు. ఇక ఇంకొకటి చెప్పనా, ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మమని కూడా చెప్పాడు ఆయన. శ్రమ సంభవించిన ప్రార్థన చేయి, ఆసక్తిగా చేయి, పట్టుదలగా చేయి, విసుగక చేయి, నిత్యము చేయి, నిలకడగా ఉండు అని చెప్పిన ప్రభువే ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవన్నీ మీకు అనుగ్రహింపబడునని కూడా మాటిచ్చాడు ఆయన. కొంతమంది ప్రార్థన చేసినా నెరవేరిద్ది, జవాబు వచ్చిద్దన్న ఆశ లేకుండా, విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, స్థిరత్వం లేకుండా ప్రార్థనలో కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే ఈ మాట ఎందుకు చెప్తాడు? అనవసరంగా ఏ మాట రాయడు కదా. నువ్వు ప్రార్థన చేసావు, అడిగావు, కార్యం నెరవేరిందని నమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఏమి తలంచుచున్నావో, నువ్వేది నమ్ముచున్నావో దాన్ని ఆధారం చేసుకునే దేవుడు నీకు జవాబు ఇవ్వటానికి అవకాశం ఉంది. నీ విశ్వాస పరిమాణం, నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు నీకు తోడ్పడటానికి అవకాశం ఉంది. దేవుని ఎడల నీకు సరైన విశ్వాసం లేదనుకో, ఆయన ఎంత అద్భుతకరుడై ఉండి కూడా నీ విషయంలో చేయలేని వాడుగానే మిగిలిపోతాడు. వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడెను. అందుచేత కొంతమంది రోగుల మీద చేతులుంచుడు తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చెయ్యజాలకపోయెను అన్నాడు. దేవుడే చెయ్యలేకపోయినాడట. చెయ్యలేదు అనలేదు, చెయ్యజాలకపోయాను, చేయలేకపోయాను అన్నాడు. ఎందుకు చేయలేదు అంటే ఆ కృప పొందటానికి అవతలి వాడి దగ్గర ఉండాల్సిన విశ్వాసం లేనందున ఈయన ఎంత శక్తివంతుడైనా ఆ శక్తి పొందుకోవటానికి అవతలి వాడికి అవకాశం లేకుండా అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా దగ్గర విస్తారమైన ధాన్యం ఉంది, నీ దగ్గర లేదు. కానీ ధాన్యం దోసిట్లో పోయలేను కదా, పాత్ర కావాలి. కానీ ఆ పాత్ర తీసుకొని రాలేదు, మరి నేనేం చేసేది? నా దగ్గర విస్తారమైన ధాన్యం ఉన్నప్పటికీ పాత్ర గైకొని రానందున నేను నీకేమీ చేయలేను. అలాగే నేను చేతగాని వాడినా, అసమర్థుడినా, లేనివాడినా? నో, ఉన్నవాడినే, కలిగి ఉన్నవాడినే, సమృద్ధి గలవాడినే. సమృద్ధి అయిన ధాన్యం నా దగ్గర ఉంది, కానీ దాన్ని పొందుకోవటానికి తగిన పాత్ర నీ దగ్గర లేదు.
లేదు ఇంత చిన్న స్టీల్ గిన్నె ఏదైనా తెచ్చామనుకో అందుకే పోస్తా. లేదు పెద్ద సంచి తెచ్చావనుకో దానికి పోస్తా. గోనె సంచి తెచ్చావను దానికి పోస్తా. నువ్వు ఏ పరిమాణంలో వస్తువు తెస్తావో దానికి నింపుతా. నువ్వు తెచ్చే పాత్ర, ఆ గోనె సంచో ఏ సంచో, అది ఏదైతే ఉందో అదే విశ్వాసం. అసలు ఏమీ లేకుండా వచ్చి కూర్చుంటే ఏం జరిగిద్ది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చదువు తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం తర్వాత వచనం కూడా చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత క్లియర్గా చెప్తున్నాడో చూడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఫస్ట్ నమ్మాలి. అంతేకాదు తనను కలుసుకొని తనను అడిగే వారికి ఫలము దయచేయువాడని మొదట నమ్మాలి కదా. ఏమయ్యా, ఆయన ఉన్నాడని నమ్మాలట. తనను వెతుకువారికి, వేడుకునే వారికి, తనను గోజాడే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి కదా. నమ్మితేనే కదా, లేకపోతే ఎట్లా కుదిరిద్ది అని చెప్తున్నాడు. ఈ విశ్వాసంలోనే పరిమాణాలు ఉన్నాయి. కొంతమందిది ఇదిగో ఈ గ్లాస్ అంత పరిమాణం ఉంటే మరి కొంతమందిది ఇంకొక పరిమాణం, మరి కొంతమందిది ఇంకొక పరిమాణం. ఎవరి యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి వారికి సమాధానం దేవుని యొద్ద నుండి దొరుకుతుంది. నీ విశ్వాసాన్ని దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. విశ్వాసాన్ని బట్టి నువ్వు తలంచే తలంపులను కూడా దేవుడు సీరియస్గానే తీసుకుంటాడు. విశ్వాసాన్ని, దేవుని యందున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు ఊహించుకునే ఊహలను కూడా దేవుడు సీరియస్గా తీసుకుంటాడని నీకు తెలుసా? మన ఊహలను కూడా దేవుడు సీరియస్గానే తీసుకుంటాడండి. లేఖనం చెప్తుంది, మనము అడుగు వాటి కంటేను, పెద్దగా చెప్పాలి, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు. అంటే అడిగే వాటిని పరిగణలో తీసుకుంటున్నాడు, ఊహించే ఊహలను కూడా పరిగణలో తీసుకుంటున్నాడు ఆయన. కొంతమంది అనుకుంటారు, అంటే ఊహా ప్రపంచాన్ని ఏర్పరచుకోమంటావా? ఊహలతో ప్రపంచాన్ని అల్లుకోమంటావా? ఊహా ప్రపంచాన్ని ఏర్పరచుకోమంటావా అంటే పిచ్చి మొహమా, అదే చెప్తున్నాను నేను. ఏర్పరచుకో. లేదు, లేదు, నిజమే. నీ ఊహలను కూడా దేవుడు పరిగణలో తీసుకుంటాడు, నీ తలంపులను పరిగణలో తీసుకుంటాడు అనేది వాక్యం. ఎక్కడుందా వచనం? మనం అడుగు వాటి కంటేను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా, రెఫరెన్స్ మన వాళ్ళు ఎత్తుకుంటారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనమట. ఒకసారి దాన్ని అండర్లైన్ చేసుకోండి. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి, ఆమేన్. ఊహా ప్రపంచాలు నెరవేరుతాయా? ఊహించుకుంటే జరిగిద్దా? ఊహలన్నీ జరుగుతాయా అంటే చెబుతా. తలంపులన్నీ నెరవేరుతాయా? ఊహలన్నీ నెరవేరుతాయా? ఆలోచనలన్నీ సిద్ధిస్తాయా? అనుకున్నవన్నీ జరుగుతాయా అంటే జరుగుతాయి. దానికి 2 విషయాలు ఉన్నాయి, చెప్తా. అది చెప్పి ముగిస్తా. అవి నెరవేరటానికి 2 సంగతులు. మొట్టమొదటిది, వాక్యము నీలో ఉండాలి. ఇది వాక్యము నీలో ఉండాలి. అతడు చేయునదంతయు సఫలము. ఎవరతడు? ఎవరు చేసేదంతా సఫలమైద్ది? దేవుని వాక్యాన్ని ధ్యానించి
దాన్ని హృదయములో చేర్చుకొని నిలిపి ఉంచుకున్నవాడు చేసే ప్రతి పని సఫలమైంది. గనుక ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవునికి మహిమ. చూసుకో, ఒక్కసారి అన్ని వెరిఫికేషన్ చేసుకో. ఇంకా నెరవేరనివి ఏమున్నాయో నీలో, నెరవేరాల్సినవి ఆగిపోయినవి ఏమున్నాయో చూసుకో. దిద్దుకోవాల్సినవి దిద్దుకో. వాక్యమే కొలబద్దా. కొంతమంది అయితే అసలు ఇంకా మారు మనసులోకి రాలేదు, కొంతమంది ఇంకా బాప్తిస్మం పొందలేదు, కొంతమంది ఇంకా బాప్తిస్మం పొంది కూడా దేవుని కొరకు ఏమి చేయని స్థితిలో నిష్ఫలులై ఉన్నారు. అవన్నీ సరిదిద్దుకోవాలి. అవన్నీ బ్యాలెన్స్ అయితే ఇంకా ఏవేవైతే ఇంకా మిస్ అయినాయో, కొంతమందికి సమృద్ధి ఇస్తాడు కానీ ధారాళంగా దేవుని కొరకు పరిశుద్ధుల కొరకు వెచ్చించడానికి మనసు ఉండదు. ప్రతిదీ కూడా ఆలోచించుకో, విమర్శించుకో, దిద్దుకో. వాక్యానుసారంగా అడుగులేయటం మొదలుపెట్టు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అది. మిరపకాయ బజ్జీ దగ్గర నుంచి అడుగు. దేవునికి స్తోత్రం. అంతే. మిరపకాయ బజ్జీ దగ్గర నుంచి అంటే ఇంక మిరపకాయ బజ్జీ ఎంత చేసు. హైదరాబాద్లో మిర్చి అంటారులేండి. మిర్చి దగ్గర నుండి అది ప్రతిదీ 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 ఇటు భౌతికమైనవి, ఆత్మీయమైనవి చేయడా దేవుడు. సరి చూసుకుందాం. ఎంతమంది క్లియర్గా వాక్యం అర్థమైంది? ఊహలు వేస్టా? ఊహలు అనవసరమా? తలంపులు అనవసరమా? ఎవడు చెప్పాడండి? ఏంది శాలేమన్నా ఊహా ప్రపంచాన్ని సృష్టించుకోమని చెప్తున్నావా? అవును, సృష్టించుకో, సృష్టించు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దానికి భిన్నమైన రీతిని దేవుని బట్టి ఊహించు. నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నానో, ఒకరోజు వస్తుంది ఆ పరిస్థితులన్నీ నా దేవుడు మార్చి నేను కోల్పోయిన వాటిని నాకు తిరిగి ఇవ్వగలడు, ఇంకా ఎక్కువ ఇవ్వగలడు. నేను పొందలేకపోయిన వాటిని ప్రభువు నాకు అందించగలడు. న్యాయమైనవి, యుక్తమైనవి, యోగ్యమైనవి, సహేతుకమైనవన్నీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. అంతే. ఊహించు, తప్పు లేదు. కొంతమంది వెటకారం చేసిన చెయ్యని పర్వాలేదు, కానీ నువ్వు అడిగిన దానికి విలువనిస్తాడు, నువ్వేం ఊహించావో విలువనిస్తాడు. ఈ రెండింటిని దాటి మరి ఎక్కువగా నీకు ఇస్తాడు. ఏమండి? ఇస్తాడంతే. అడిగింది రూపాయి, ఆశించింది 5, ఊహించింది. మరి రూపాయి అడిగితే రూపాయి ఇస్తానికి మరి భేదోడా ఏంటి? 5 రూపాయలు ఇస్తాడులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే 50 రూపాయలు ఇచ్చా. అరే రూపాయి ఆశ అడిగాను, 5 రూపాయలు ఇస్తాడులే అనుకున్నా. 50 రూపాయలు. అయ్య బాబాయ్, ఇంతే ఉంటాయి దేవుని కార్యాలు నాయనా.